శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే భగవతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం లభించి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవటము, మనసును కంట్రోల్ చేసుకోవటము తెలిసి పరమశాంతిని పొందుతారు అనేటువంటి భగవతత్వంలో చెప్పింది. ఏంటి అంటే భగవతత్వం అంటే ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాడు, జ్ఞానం అంటాడు. అంటే ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైనది కర్మ కంటే కూడా జ్ఞానం అనేది ఎక్కువ మంచిది. ఆ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ దాని గురించి ఇంకా మళ్ళీ కింద స్థితికి రావడం అంటూ జరగదు అంటాడు. అంటే ఏంటి, మొత్తం భగవద్గీత అంతా చెప్పింది ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటేమో జ్ఞానం గురించి చెప్పింది, రెండోదేమో కర్మ గురించి చెప్పింది. మరి ఈ జ్ఞానం కర్మ జరిగే దేంతో మన శరీరంతో జరుగుతుంది అంతే కదా. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఈ మూడు వస్తాయన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి జ్ఞానం అంటే ఏంటి అంటే, జ్ఞానం అంటే అల్టిమేట్గా ఏం చెప్తాడు, అన్మానిఫెస్ట్ అంటే మనకి వ్యక్తం కానటువంటి పరమాత్మతత్వం ఇట్లా ప్రకృతిలాగా వ్యక్తమైంది అని అంటాడు. మళ్ళీ ప్రకృతి అంటే ఏంటి అంటే, పని జరుగుతున్నదంతా ప్రకృతి. అంటే ఆ ప్రకృతి అంటే ఏంటి, శక్తి, ప్రాణశక్తి అనుకోండి. లోపల ఉన్నటువంటిది ఏంటి, జ్ఞానశక్తి. అంతే ఇప్పుడు మన సంగతే తీసుకుందాము. నా దగ్గర జ్ఞానం ఉంది అంటే, జ్ఞానం అంటే ఏంటి, ఆలోచనలు ఉన్నాయి, మనసు ఉంది. దాంతోపాటు నాతో ఏమున్నది, ఆ రెండు ఉన్నాయని నా ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఉన్నదని ఎవరికి తెలుస్తుంది, నా మనసుకేగా తెలుస్తుంది. లేకపోతే నేను ఎలా మాట్లాడగలుగుతాను, మాట్లాడుతున్నానంటే ఏమొస్తుంది, నా ఇంద్రియాలు ఏమున్నాయి, నా నోరు అనుకోండి, అది ఒకటి జ్ఞానేంద్రియంగా నాలుగు కదులుతూ మాట్లాడుతున్నది జ్ఞానేంద్రియము. రెండోది ఏంటి, నోట్లో నుంచి శబ్దం వ్యక్తమవుతుంది కర్మేంద్రియము. అంటే ఏంటి, నా దగ్గర మొత్తం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు ఉన్నది. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎక్కడున్నాయి, నా శరీరాన్ని అంటుకొని ఉన్నాయి అంతే కదా. వాటి ద్వారానే కదా శరీరం జరుపుతోంది. జస్ట్ శరీరం అనేది జస్ట్ ఒక రూము అంతే. ఈ రూమ్లో ఏముంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది. అంటే ఏంటి, ఆ మనసు వాటన్నిటినేమో జ్ఞానం అన్నాడు. తర్వాత ఏంటి, నా ప్రాణం ఉంది కాబట్టి నేను పనిచేస్తున్నాను అనేదాన్ని కర్మ అన్నాడు. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంది, జ్ఞానం కర్మ కలిసి పనిచేస్తున్నాయి. ఈ కర్మ కనుక నా కోసమే చేసుకుంటున్నాను అనుకోండి. సపోజ్ నాకు ఏదైనా డబ్బు సంపాదించాలనో లేకపోతే నేను ఏదో చేయాలనో చేస్తున్నాను అనుకోండి. ఆ కర్మకి నాకేం వస్తుంది, ఫలం వస్తుంది అంతే కదా, ఫలితం వస్తుంది కదా. దానికే మన వాళ్ళు ఏమన్నారు, ఈ కర్మ ఫలితాలను ఏమన్నాడు, సంచితం, ప్రారబ్ధం, ఆగామి అన్నాడు. సంచితం అంటే ఏంటి, నేను ఇప్పుడు ఇలా ఎందుకున్నాను, ఎప్పుడో అంతకుముందు ఏదో నేను ఇలా ఉండాలి అనేటువంటిదో లేకపోతే దానికి సంబంధించింది ఏదో ప్రాసెస్ ఉంది, అది సంచితం. ఆ ప్రారబ్ధం అంటే ఏంటి, దానికి సంబంధించినట్టుగా ఇప్పుడు జరిగిపోతూ ఉన్నాయి ప్రారబ్ధం. కాకపోతే మనం ఏంది, ఇది ఎందుకు జరగాలి, నాకెందుకు జరగాలని అటు ఇటు పరిగెత్తి ఇబ్బంది పడ్డామనుకోండి, కరెక్ట్ కాదు అంటాడు. ఏం చేయాలి అప్పుడు, ఈ ప్రారబ్ధాన్ని మనం యాక్సెప్ట్ చేసేయాలి. ఓకే, చిన్నదాంతో పోతుంది కదా అని అనుకోగలగాలి. అప్పుడు ఏమవుతుంది, రాబోయేవేవి రాకుండా మనం ఉంటాం.